సేవార్పణ సేవకుని జీవిత విశ్లేషణ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫెయిత్ చర్చ్ నర్సపూర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుభవజ్ఞులైన అవిశ్రాంతంగా అలుపెరగక ప్రభు కొరకు పనిచేస్తున్నటువంటి సేవకులను వారి జీవిత అనుభవాలను అడిగి తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. 10 పుస్తకాలు చదివేదానికన్నా ఒక వ్యక్తి యొక్క అనుభవాల సారం తెలుసుకుంటే అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సేవకులు వారు సేవ ప్రారంభించినటువంటి వైనం, ప్రభుతో వారి పయనం, వారి జీవితంలో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, వారి జీవితంలో వారు అనుభవించిన సంఘటనలు అడిగి తెలుసుకోవడం ద్వారా వీక్షిస్తున్న వారు కూడా, సేవలోకి రావాలనుకున్నవారు, ఇప్పటికే సేవ చేస్తున్నవారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరుచుకోవడానికి అవకాశంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అపోస్తులు రెవరెండ్ డాక్టర్ కొల్లబత్తుల ఏలియారాజు గారు ఈరోజు మన అతిథిగా మన యొక్క స్టూడియోకు విచ్చేశారు. వారిని అడిగి వారి స్వానుభవాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు మీరు మా స్టూడియోకి, మా యొక్క ఫెయిత్ చర్చ్ స్టూడియోకి రావడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీ యొక్క రాక మాకు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంది అని బలంగా నమ్ముతూ ఉన్నామండి, విశ్వసిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు మీరు మీ సేవ ప్రారంభించినటువంటి దినం నుండి కూడా మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు మీరు మీ నోటితో మీరు చెప్తూ ఉండడం ద్వారా అది విన్నటువంటి వారు ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. తప్పకుండా ఈ కార్యక్రమాల అభివృద్ధి కొరకు మీరు కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎంత ఎదిగినా కూడా చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి తప్పకుండా మన మనసులోకి స్మరణకు వస్తూ ఉంటాయి. మీ యొక్క బాల్యం, మీ చిన్ననాటి సంఘటనలు, మీ యొక్క స్వగ్రామం, మీ యొక్క మరి చిన్ననాటి సంఘటనలో మీకు బాగా జ్ఞాపకం ఉన్న, మీ మనసులో బాగా ముద్రించబడినటువంటి సంఘటనలు ఏమైనా మాతో పంచుకుంటారా? మరి నేను పుట్టి పెరిగింది ఒక కుగ్రామం, అది ఒక చిన్న విలేజ్ అని చెప్పాలి. ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది, కానీ అప్పుడైతే కనుక ఏ విధమైనటువంటి వసతులు లేనటువంటి ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక మంచినీళ్ళ వసతి కానీ ఏమీ లేనటువంటి చాలా ఒక కుగ్రామము, నర్సాపురం మండలంలో అది మర్తిప్ప. మరి ప్రభు కృప బట్టి ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. నేను పుట్టేటప్పటికి మాత్రం అది ఏమీ లేనటువంటి ఒక కుగ్రామం అది. అక్కడ నేను పుట్టి పెరగటం జరిగింది. చాలా మందికి మర్రితిప్ప అనేటువంటి గ్రామం ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది. అయితే ముందైతే ఎవరికి తెలిసేది కాదు. ఒక 20 సంవత్సరాలు పైబడి ఎవరికి తెలియదు. ఒక 20 సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు అందరికీ అది తెలిసింది, నోటెడ్ అయింది. అంటే ప్రయాణం, రవాణా సౌకర్యాన్ని పెరిగినాయి. అప్పుడైతే ఏమి ఉండేది కాదు. ఇంచుమించుగా 10 కిలోమీటర్లు వాళ్ళు మరి ఒక బజార్కి వెళ్ళాలన్నా, లేకపోతే టౌన్కి వెళ్ళాలన్నా ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటేనే వెళ్ళాలి, నడుచుకుంటేనే రావాలి. ఒక సైకిల్ కూడా వెళ్ళదు, అలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ ఇప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడు, అది మంచిగా మరి అభివృద్ధి అయింది. అలాంటి కుగ్రామంలో నేను పుట్టి పెరగటం ఒక విశేషం. మా నాన్నగారు మరి నిజంగా చెప్పాలంటే వారు, నాన్నగారి పేరండి కొల్లాబత్తుల షడ్రగ్ గారు, వారు శాంతరత్నం. వారి దంపతులకు నేను మరి మగపిల్లలు అయితే మొట్టమొదటి సంతానం. నాకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అక్కలు. తర్వాత నేను పుట్టాను. అంచేత
వారు ప్రభుని అంగీకరించడం మా కుటుంబానికి ఒక దీవెనకరమని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు, ఎవరు కూడా అంగీకరించేవారు కాదు. నిజంగా యేసు ప్రభుని కనుక ఎవరైనా అంగీకరిస్తే అదేదో ఒక నేరం అన్నట్టు, తప్పు చేసినట్టు, లేకపోతే ఒక కులం నుంచి వెలేస్తాం, లేకపోతే మిమ్మల్ని దూరంగా ఉండాలి, అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఆ రోజుల్లో మరి మా తల్లిదండ్రులు యేసు ప్రభుని అంగీకరించడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. వారు యేసు ప్రభుని అంగీకరించడం వల్ల మా కుటుంబానికి మరి నాకంటే 2 మరి అక్కలు ఉన్నారని చెప్పాను. నా తర్వాత మళ్ళీ 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. 7 సంతానం. ఈ 7 సంతానము కూడా ఒక అభివృద్ధికరమైనటువంటి లేదా ఒక దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు సహాయం చేశారు. మరి నేను పుట్టడం గురించి కూడా ఒక విషయం చెప్పాలి. అది 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు ఆ రోజుల్లోనే ప్రార్థన చేశారంట. ఒక మగపిల్లడు పుడితే సేవకి ఇచ్చేస్తామని, ఆ సేవకి ఇచ్చేస్తామని చెప్పినప్పుడు నేను మరి జన్మించడం జరిగింది. దాని తర్వాత నా పెరుగుతున్నటువంటి బాల్యంలోనే మా పాస్టర్ గారు, మా ఊరు వచ్చిన పాస్టర్ గారు జీజే పీటర్ గారు, ఆయన 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడు మా ఊరు. దేవునికి స్తోత్రం. 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అక్కడ ప్రార్థన పెట్టి మరి మా అక్కడ ఉన్న కుటుంబాలను ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి రోజుల్లో మా నాన్నగారు పాస్టర్ గారితో పంచుకోవడం జరిగింది. ఈ అబ్బాయిని మరి సేవకి పెంచాలి, సేవ కొరకు మరి చేస్తున్నాం అని చెప్పినప్పుడు వారు మరి నన్ను తీసుకెళ్ళి ఇంకొక దైవ సేవకులు మరి ఈస్ట్ గోదావరిలో మరి శంకరగుప్తం చర్చి విల్సన్ గారు, ఇప్పుడు వారు సజీవులుగానే ఉన్నారు, చాలా పెద్ద వయసు, మంచి దైవజనుడు. ఆ దైవజన్ యొక్క సమక్షంలో ఆయన భక్తిలో ఆయన పెంచాడు. ఎంత వయసు ఉన్నప్పుడు? నన్ను 6 సంవత్సరంలోనే హాస్టల్లో జాయిన్ చేశారు. 6 సంవత్సరం, 1వ తరగతి 6 సంవత్సరం జాయిన్ చేసి ఆయనకి అప్పగించారు. ఒక దైవికమైనటువంటి వాతావరణంలో పెంచాలి అనే ఉద్దేశం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీ తల్లిదండ్రులు 6వ సంవత్సరంలో మిమ్మల్ని వదిలేయడానికి ఇష్టపడ్డారు. అవును. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలని. చదువుకోవాలి, ఈ దైవికమైన వాతావరణంలో పెరగాలి, వాక్యంలో పెరగాలి. మా పాస్టర్ గారికి అదే చెప్పారు. అక్కడ పాస్టర్ గారికి, అయ్యగారు మా పిల్లోడు మరి దేవుని సేవకు సమర్పించాం కనుక అతను దైవికమైన వాతావరణంలో ఈ చర్చి కార్యక్రమాలు, యాక్టివిటీస్లో ఉండాలి అని చెప్పి వచ్చేసారు. ఆ రోజుల్లో పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ మాకు ఒక వార్డెన్ కూడా ఉండేవాడు, ఆయన గడ్డం జాన్సన్ గారు అని. నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరూ లేరు. చాలా క్రమశిక్షణ అనమాట. ఆ క్రమశిక్షణలో మేము పెరిగాం కాబట్టి నాకు అక్షమొక్కలు నేర్పాడు, ఆయన ప్రార్థన నేర్పించాడు. ఒక పాట గుర్తొస్తుంది నాకు, అంటే చిన్నట అనుభవాలు అంటున్నారు కాబట్టి, ఈ నడిపించు నానావా అనే పాట కొత్తగా వచ్చింది అప్పుడు. బస్ నేను 3 తరగతి వస్తున్నానేమో, 3rd క్లాస్. అప్పుడు ఈ నడిపించు నానా పాట నేర్పడానికి కనీసం ఒక పూట అయింది తీసుకుంటాడు ఆయన, మీ వార్డెన్ గారు, మా వార్డెన్ గారు. అలాగ నేర్పించి ఆ టోన్ కానీ, ఆ రాగం కానీ, ఆ స్టైల్ కానీ మానకుండా అలా నేర్పించి పాడేంత వరకు నెక్స్ట్ సండే మీరు చర్చిలో పాడాలి అని చెప్పేసి మా పిల్లలందరినీ అలాగ నేర్పించాడు ఆయన. జీవితంలో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావాన్ని నిజంగా మనం మర్చిపోలేము. మా దైవ సేవకులు విల్సన్ గారు, సేవకులు విల్సన్ గారు, ఆయన కూడా మర్చిపోలేము. ఎందుకంటే అలా ప్రేమించాడు నేను. ఆ ప్రేమకు మేము ఇంకా ఆకర్షితులైపోయి ఉండిపోగలిగాను. నేను ఒక 10 years పైన ఉండిపోయినాను. ప్రేమించారు, క్రమశిక్షణలో నడిపించారు. మరి వీక్షిస్తూ ఉన్నవారు చాలామంది ఒకటి గమనించాలి, చాలామంది పిల్లల్ని కొంచెం కష్టపెట్టడానికి ఇష్టపడరు, ఎక్కడైనా విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడరు. నిజంగా మరి దైవజనుల యొక్క తండ్రి గారు షడ్రక్ గారు ఒక మంచి నిర్ణయం, వారి గ్రామంలో ఉంటే మరి చదువు అంతగా అబ్బదని, దైవికమైన క్రమశిక్షణ అంతగా అబ్బదని చెప్పి ఒక మంచి దైవ సేవకుడి దగ్గర మరి అప్పగించటం వల్ల ఈరోజు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది అనేది కూడా మనం గమనించాలి. ఎంతవరకు అక్కడ ఉన్నారండి? 10 years అక్కడ ఉండి అక్కడే చదువుకుని ఆ తదుపరి నర్సాపురం వచ్చాను. నేషనల్ స్కూల్ జాయిన్ అయ్యి ఇక చదువుకోవటం అయింది. ఇక్కడ నర్సాపురంలో కూడా మరి డిఎంసీ హోమ్, డగ్లస్ మెమోరియల్ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకున్నారు. ఇక్కడైతే అంత దైవభక్తి లేదు. ఇక్కడ 100 మంది పిల్లలు,
ఎవడు తింటున్నాడో ఎవడు చదువుతున్నాడో అది ఏమి ఆరు ఉండేది కాదు. ఇక్కడ మామూలుగానే అంత ఫ్రీ, ఇంకేమంత. అంటే మీ యొక్క జీవితంలో ఇంట్లో ఉన్నదానికన్నా కూడా హాస్టల్లో ఉన్నది ఎక్కువ. మరి ఆ విధంగా ఉండటం వల్లే ఈ విధంగా ఆశీర్వదించబడ్డారని మీరు చెప్తూ ఉన్నారు. సంతోషం. అయితే మీరు చదువుకున్న తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత ప్రభు యొక్క పరిచర్యకు రావాలి అనేటువంటి ఉద్దేశం మీకు ఎలా కలిగిందండి? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. ఒక రకంగా చెప్పాలంటే మా పేరెంట్స్ మరి షడ్డ గారు, శాంతత్నమ్మ గారు, వారు సేవకు సమర్పించారు. వారుకున్న విధానం, ఆ భక్తి, ఆ ప్రార్థన, వాళ్ళకున్న ఆలోచన అది. నేను కొంచెం చదువుకున్న తర్వాత, అదే 10th క్లాస్కి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే పొరపాటును కూడా సేవకి వెళ్ళకూడదు. నేను 10th క్లాస్ వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు చెప్పారు, మరి నీవు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత సేవకి వెళ్ళాలి, పరిచర్య చేయాలి, దేవుని సేవకి సమర్పించుకున్నాము అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా మా తండ్రి గారిని నేను ఎదిరించాను. ఎలాగనంటే, అది నాకు తెలియదు, ఆ విషయం నాకు అనవసరం, నన్ను అడిగి మీరు సేవకు సమర్పించలేదు కదా, కాబట్టి నాకు అనవసరం, నేను మాత్రం సేవకు పొరపాటును కూడా వెళ్ళను, అది జరిగే పని కాదు అని నేను గంటపదంగా చెప్పేశాను. ఆ మాటకి మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. రోజుల్లో చాలా బాధపడి అప్పుడున్న సేవకులు, మరి పెద్ద దైవ సేవకులు అపోస్తలుడు పిఎల్ పరంజ్యోతి గారు తరచుగా మా ఊరు వస్తూ ఉండేవారు, మా ఇంటికి వస్తూ ఉండేవారు. అలాగే గ్రామానికి ఆయన వచ్చేవారు. జీప్ ఉండేది ఆయనకి, ఒక మంచి జీప్ వేసుకుని మేము పిల్లలుగా జీప్ ఎక్కేసుకోలేము అలాగా తిరగడానికి. ఆ రోజుల్లో జీప్ వస్తుందన్న, కార్ వస్తుందన్న, చూడటానికి వచ్చేవారు చాలా మంది. చూడడానికి జీప్ ఎలా ఉంటుంది చూడటానికి వచ్చేవారు. ఇక జీప్ ఎక్కేసుకోలేము. ఫాస్ట్గా జీప్ అంటే మా ఫ్యామిలీకి స్వాతంత్రం కదా, మేము ఎక్కేసాము. కాబట్టి దైవజనుడు అంటే ఒక ప్రత్యేకత ఉంది మా ఇంట్లో. ఇక దైవజనుడు చెప్పారు అని అంటే ఎవ్వరూ ఎదిరించడానికి కానీ లేకపోతే ఏదో చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. ఇక ఆ రోజుల్లో సేవకులు కూడా ఎంత మరి సమర్పణ, విధేయత అని అంటే, పాస్టర్ గారు ఒకవేళ ఏ గోదావరి దాడుతున్నప్పుడు రైట్ గోదావరి దూకేయండి, దూకేస్తారు అంతే. ఎందుకు దూకమన్నాడు, నోకొచ్చాను. అంత వినయం, అంత విధేయత. దైవ సేవకుడు ఇలా కుర్చీలో కూర్చుంటే సేవకుడు ఇలా కింద కూర్చోవాలి. అలాగా అంత ఒబీడియంట్గా విధేయత చూపించేవారు ఆ పాస్టర్ గారు. తర్వాత దైవ సేవకులు అనేక మంది వచ్చారు. వచ్చిన తర్వాత మా నాన్నగారు, మా ఊడికి చెప్పండి, మాట వింటలేదు, సేవకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత అడిగారు, అడిగితే నేను చెప్పాను, సేవ అంటే నాకు ఇష్టం లేక కాదు, అయితే నాకున్న బాధ ఏంటంటే మా పాస్టర్ గారు జీజే పీటర్ గారు, ఆయన సాక్ష్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఎలా ప్రభావితం చేసిందంటే, మరి 3 రోజులు భోజనం లేదంట ఆయనకి సేవకి వెళ్ళిన తర్వాత. అదోనిలో సేవ చేస్తున్నప్పుడు తెలంగాణ ఏరియాలో 3 రోజులు భోజనం లేదు. 3 సార్లు కొట్టారు, కాలర్ పట్టుకుని లెంపలు వాయించారంట ఆ రోజుల్లో రాళ్లతో కొట్టడం. సాక్షి విన్న తర్వాత నేను అనుకున్నాను, ఏ పనన్నా చేసుకోవచ్చు కానీ పొరపాటున ఈ పనికి వెళ్ళకూడదు. పాస్టర్ గారికి కోఆపరేట్ ఉండొచ్చు, చర్చిలో యాక్టివిస్టులు పాల్పొందొచ్చు, ఒక విశ్వాసకి మాత్రం ఉండిపోవాలి. ఒక నేను ఉద్యోగం చేసుకున్నా, కష్టపడి పని చేసుకున్నా, లేకపోతే వ్యవసాయం చేసుకున్నా, దశంబాబు పాస్టర్ గారికి ఇచ్చేసి సేవలో తోడ్పాటు అందించాలి. కానీ నేను సేవకుడిగా మారకూడదు. ఈ ఆకలికి, ఈ నిందలకి, ఈ దెబ్బలకి నేను సహించలేను. ఎందుకనంటే నేను ఆ రోజుల్లో ఫ్రీగా సోషల్గా అందరితో మూవ్ అయిపోయాను కాదు, మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ విస్తరించి మాట్లాడటం కల్చర్గా ఉండేవాడిని కాదు. అంచేత నేను ఎక్కువ మాట్లాడలేను. రెండవది అంచేత మనకి ఇది కుదరదు. రెండవది ఏంటంటే, ఆ రోజుల్లో నా బాల్యంలో యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఇక భోజనం ఇక ఒక పూట లేకపోతే ప్రాణం పోద్దేమో. ఇక రోజుకి 5-6 సార్లు తినేవాడిని. మా అమ్మగారు కూడా ఆగే పెట్టేది. ఆ రోజుల్లో స్నాక్స్ అలాంటివి లేకపోవడం, ఇక అలా తినేస్తూ ఉంటే, అమ్మో నేను ఆకలి తట్టుకోలేను కదా, సేవకి వెళ్తే భోజనం ఉండదంట పాస్టర్ గారు చెప్పారు. 3 రోజులు భోజనం లేకపోతే ఆయన కాబట్టి తట్టుకున్నాను, నేనైతే తట్టుకోలేను. అంచేత పొరపాటుని ఈ పరిచర్కి వెళ్ళకూడదు. మనం పడలేం, మనం అనుభవించలేం, ఆ కష్టం మనం అనిపించలేం. ఒకవేళ ఎవరు కొట్టినా కూడా తట్టుకోలేము. ఎవరైనా మాట అంటే పడే రకం కాదు. అంచేత మనం ఇంకా అది మన కుదరదు ఇది అని నా హృదయంలో ఫిక్స్ అయిపోయి, సేవకులు ఎవరు వచ్చినా, పిల్లల పరంజిత్ గారు వచ్చి అయ్యగారు వచ్చినా కూడా ఒకటే మాట చెప్పేశాను, నా వల్ల అవదయ్య గారు నన్ను బలవంతంగా
తీసుకెళ్ళకండి, మీలో అనేకులు బోధకులు కాకుండా అన్న వాక్యంలో ఉంది కదా, మీరు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు అని చెప్పాను. రెండవది, యవన ప్రాయంలో కొంచెం అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు, రే నువ్వు మరి చర్చికి వస్తావు, డ్రమ్ కొడతావు, పాటలు పాడతావు, వాక్యం చదువుతావు, అన్నీ బాగుంది కదా, మరి లోకానుసారంగా అటు ఇటు వెళ్తున్నామంటే వాక్యం ఉంది కదండి, యవనస్తులు తప్పకుండా తొట్టిల్తారని. నేను యవనస్తుం కాబట్టి అది కామన్ అన్నాను నేను. ఇక ఆ రోజుల్లో వాక్యాన్ని ఒక ఆయుధంగా, ఆ రోజుల్లో ఆ సేవకులు ఇక అనుకున్నారు, ఇది చెప్పలేము మనం, ఇక పండిత్ గారు అంటే ఇలా చెప్పారు కొన్ని గౌరవంగా చేతి కట్టు నిలబడ్డం తప్ప వేరే సేవకులు వస్తే మాత్రం లెక్క చేసేవాడిని కాదు. ఎందుకంటే వాక్యం చిన్నప్పటి నుంచి వాక్యం పెరగటం వల్ల ఏదైనా ఒక మాట వాక్యం తీసి వాళ్ళకన్నా బాగా చెప్పగలిగి ఉంటే ఇక వాళ్ళు నాతో వాదం పెట్టుకోలేక నీ తెప్పు నువ్వు వాడని చెప్పి వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో ఇంకా నేను సేవకు రాకూడదని చెప్పేసి ఇంకా మా తండ్రి గారితో నేను చెప్పానంటే ఏదైనా చిన్న జాబ్ సంపాదించుకుంటాను, లేకపోతే కష్టపడి పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను. ఆ రోజుల్లో కొద్ది గొప్ప మాకు వ్యవసాయం ఉండేది. అంచేత వ్యవసాయ పనులన్నీ కూడా నేర్పించారు మా నాన్నగారు. ఖాళీ టైంలో పొలం, అది సెలవు రోజులు ఇంటికి వచ్చినప్పుడు పొలం తీసుకెళ్ళి పొలం అంతా కూడా ఎలా చేయాలో మొత్తం నేర్పించారు, అన్నీ నేర్పించారు. పొలం పని పూర్తిగా తెలుసు, గేదెల మేప తెలుసు, నాకు అది గేదెలు ఉండేవి మాకు. ఇక గేదెల మేపడం తెలుసు, పచ్చగడ్డి కోయటం తెలుసు, చేను దున్నటం తెలుసు, కొయ్యటం తెలుసు, ఇవన్నీ కూడా మామూలు. కాబట్టి ఒక నిజంగా ఉద్యోగం దొరకకపోతే వ్యవసాయం చేసుకుని చక్కగా బతకొచ్చు, నాకంటూ పనికేడ ఇక భయం లేదు అని నేను ఫిక్స్ అయిపోయాను. తర్వాత ఉద్యోగం ఏదో కొద్ది గొప్ప చదువుకున్నాం కనుక ఉద్యోగం చేయాలి అని తప్పనట్టే మొట్టమొదటిగా క్రిస్టియన్ హాస్టల్లో ఆర్డినరీగా కొంతకాలం పనిచేశాను. మా తల్లిదండ్రులు గట్టిగా ప్రార్థన చేసేవారు అని చెప్పి నేను ఎంటలేదు అనుకునేవాడిని. మీరు సేవకి రావడానికి విముఖత చూపించడం వాళ్ళ ప్రార్థనలు ఇంకా అధికంగా ప్రార్థన చేశారు. సేవకి వెళ్ళాలి, సేవ చేయాలి, ప్రభు ఇన్ని పట్టుకో, మార్చు, పంపించు అని చెప్పి నాతో వాదం పెట్టుకోవడం మానేసి దేవుడితో పెట్టుకున్నారు. ఇంకా ప్రార్థన చేసేవారు. ఈలోగా నాకు వివాహం అయింది. ఆ వివాహం అయిన తర్వాత ఇక మనకి ఏదైనా జాబ్ సంపాదించుకుంటే మంచిదనే ఉద్దేశంతో పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది ఆ రోజుల్లో. ఆ పోస్ట్ మ్యాన్ జాబ్ పెట్టుకుంటే నాకు అవకాశం వచ్చింది. నేను మొట్టమొదటిగా రామన్పాలెంలో పోస్ట్ మ్యాన్గా జాయిన్ అయ్యాను. ఆ పోస్ట్ మ్యాన్గా కొంతకాలం పనిచేస్తున్నప్పుడు ఒక రాత్రి ఈ ప్రార్థన విశ్వాస జీవితం మాత్రం నేను మానలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మా తల్లిదండ్రుల పోర్సు, ఈ సేవకుల పోర్సు, ఈ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఒకరోజు నేనైతే అనుకున్నాను, ఇదేటో తేల్చుకోవాలి, ఇది ఇక ఎలాగా ఉంటే అవ్వదు అని నేను మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర రోజు ఉపవాసం ఉండి భోజనం మానేసి తాటికిల్లు, మొట్టమొదటిసారిగా భోజనం మానేసి తాటికిల్లు అక్కడ నేను మోకరించి ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను. ప్రభువా, నా జీవితం గురించి నీ చిత్తమేంటో బయలుపరచు, మరి స్పష్టంగా నాతో మాట్లాడాలి. అలాగైతేనే ఒకవేళ రేపు నేను సేవకు వెళ్ళాలనుకుంటే మా తల్లిదండ్రులు మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇక నేనేం ఇలా ఉంటే అది బాగోలేదు కనుక అది ఎంతో ఈరోజు నాకు తేలిపోవాలని చెప్పేసి ఇంకా అందరూ పండుకున్నారు. నేను దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. చాలాసేపు ప్రార్థన చేశాను. నైట్ అంతా అలాగా ప్రార్థన చేస్తా ప్రార్థనలు అలా ఉండిపోయాను. ప్రభు, నువ్వు మాట్లాడాలి నాతో, ఈరోజు నాకు తేలిపోవాలి, అటు ఇటు తేలిపోవాలి. రేపు నేను జాబ్కి వెళ్ళిపోమంటే ఇంకా అలాగా నా లైఫ్ అలా వెళ్ళిపోద్ది. లేదు, నీ సేవ చేయడం నీకు ఇష్టము కావాలి నేను అనుకుంటే కనుక ఈరోజు నాతో నువ్వు మాట్లాడితే నేను జాబ్ విడిచిపెట్టేస్తాను అని చెప్పి ఆ రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా టైం అయిపోయింది. 2 దాటినట్టు ఉంది. ఇంకను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 2:30-3 ఆ టైంలో నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒక రకమైన వాతావరణంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు వెంటనే యేసు ప్రభు అలాగా కళ్ళెదుర దిగొచ్చారనమాట. ఆమేన్. అలా దిగొచ్చి నా కుమారుడు అని చెప్పేవాడికి ఇక నాకు చాలా భయం వేసి ఒళ్ళంతా వణుకొచ్చేసి ఒక రకంగా అయిపోతున్నప్పుడు నేను ఆయన అడుగుతున్నాను, ప్రభు ఏంటి నాకు కనిపించావు, చాలా సంతోషం, ఈ సేవకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు నా కుమారుడు వెళ్ళాలని చెప్పినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగాను ఆయన్ని. నాకు ఇష్టం లేదు నాయన సేవ చేయటం, లేకపోతే ఇలా ఆకలి తట్టుకోలేను, లేకపోతే నేను ఎవరన్నా మాట అంటే నాకు నామోస్ ఎక్కువ, అవి భరించలేను, నాకు అవ్వదు. ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా 3 తమ్ముళ్ళు ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఆ తర్వాత మా దగ్గర మాకున్నటువంటి స్థలంలో అలసక్కల 3 బిల్డింగులు కట్టుకుంటారు. నాదేమో ఒక తాటికు ఇల్లు ఉంటుంది, సేవకుడి ఇల్లు. అంత హీనంగా
ఇలా బ్యాగ్ తగిలించుకుని, పాస్టల్ తగిలించుకుని బ్యాగ్ ఉంటుంది కదా, ఈ బ్యాగ్ తగిలించుకుని ఇలాగ వెళ్ళడం, ఒక దీనుడిగా, ఒక హీనుడిగా అలాగ ఉండడం నీకు ఇష్టం అన్నమాట నేను అని చెప్పేసి అలాగా నేను మాట్లాడుతుంటే ఒక్క మాట చెప్పాడు ఆయన, ఒకే ఒక సమాధానం, నా కుమారుడా, నేను తలగా చేస్తాను కానీ తోక్కా చేయను అన్నాడు. ఆమేన్. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు అని చెప్పాడు. వెంటనే నాకు అలాగా నీళ్లు అవులిపోయినాయి. అలా చేపట్టుకొని, ప్రభువా ఇప్పుడే మరి ఆ మాట చెప్పావు కనుక నేను నా జీవితం మొత్తం మరి చచ్చిపోయే వరకు ఇక నీ సేవలోనే ఈరోజే నా రిజైన్ లెటర్ రాస్తాను, ఈరోజే దైవ సేవలందరినీ క్షమాపణ అడిగి నేను సేవకు వచ్చేస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అంటే ఆయన యొక్క స్వరాన్ని స్పష్టంగా చాలాసేపు ఆయన ఒక గంట సేపు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. అంత స్పష్టత బహుశా ఎవరికి ఉండదేమో, ఆయన దేవుడు నాకే ఇచ్చాడు. అలాగా ఒక మనిషి అలా నిలబడ్డాడు ఆయన, నేను మోకరించి ఉన్నాను. ఫేస్ టు ఫేస్ అలా మాట్లాడినట్టు నాకు ఆ అనుభవం ఈరోజు గుర్తొస్తూ ఉంటుంది. నాకు చాలా మందికి, వీక్షిస్తున్న వారికి దేవుడు మాట్లాడతాడు అంటారు, మాట్లాడతాడా లేదా అనేటువంటి ఒక సందేహం చాలా మందికి ఉండుంటుంది. కానీ ఈరోజు దైవ సేవకులు చెప్పినటువంటి ఈ యొక్క అనుభవం, ఎందుకంటే వారిని మేము అడుగుతూ ఉన్నాం కనుక వారి స్వంత అనుభవం ఈరోజు చెప్తూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడేటువంటి దేవుడు అనే విషయాన్ని నమ్మి మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. చాలామంది సేవకులకి ఆ యొక్క అనుభవం ఉండకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఒక ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నట్టుగా ఆ రాత్రి నేను అనుభవించాను, మాట్లాడుకున్నాం. నా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను. తెల్లారి వెంటనే మా నాన్నగారు చెప్పాను, డాడీ నేను సేవకి వెళ్తానని. మా నాన్నగారు నమ్మలేదు, నేను ఆటపట్టి తగ్గిదా అన్నాడు అనుకున్నారు. మా అమ్మగారు చెప్పాను, వెంటనే వాళ్ళు సంతోషించారు. ఆ రోజుల్లో ఫోన్లు సౌకర్యాలు లేవు, లెటర్స్ అన్నమాట. వెంటనే నేను మా పాస్టర్ గారికి, మరి పరంజ్యోతి గారికి ఆ లెటర్స్ రాశాను. నేను అయ్యా మీరు చెప్పారు, నేను మీ మాట వినలేదు, దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, కాబట్టి ఇప్పుడు నేను సేవకి పరిచర్కి వెళ్తానని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్ మీద బాంబే వెళ్ళిపోయారు. జీజేపేట గారు బాంబేలో ఉన్నారు. అప్పుడు మా నాన్నగారు మా చర్చిలో, అప్పుడు మాకు నా చర్చిలో ఒక నలుగురిని సేవకులు ఏర్పాటు చేశారు. మా నాన్నగారు కూడా ఆ సేవకు వచ్చారు. ఆ రోజుల్లో ఒక చిన్న సేవ పరిచర్య చేస్తూ ఉంటుండగా అప్పుడు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే, ఆ రోజు మా డైరెక్టర్ గారు రక్షణానంద్ గారు, గడ్డం రక్షణానంద్ గారు తాడేపల్లిగూడెంలో ఉన్నారు. అప్పుడు ఆయన లెటర్ రాసామన్నమాట, మా ఊళ్ళో సేవకు వస్తారని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఇంకో పాస్టర్ గారిని పంపించిన దగ్గరికి తీసుకెళ్ళి మన్నం బైబిల్ కాలేజీలో నువ్వు వాక్యం నేర్చుకోవాలన్నారు. మళ్ళీ ఇక్కడ వాదం పడింది నాకు, ఏంటంటే చిన్నప్పటి నుంచి వాక్యంలో పెరిగాను కదా, ఇంకా బైబిల్ ట్రైనింగ్ నాకెందుకు, ఈ సేవకులు చెప్పలేని విషయాలు ఎవరైనా సేవకులు రెఫరెన్స్ కాదని అడిగారు. నేను రెఫరెన్స్ చెప్పేవాడిని వాళ్ళకి. ఒకవేళ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఈ వచ్చిన తర్వాత ఏ వచ్చిన జరుగుతాడో అని చెప్పకుంటే చదివేసేవాడిని. ఇక నాకు బైబిల్ ట్రైనింగ్ ఎందుకు అనుకునేవాడిని, నాకు తెలియదు బైబిల్ కాలేజ్ ఇలా ఉంటుందని. అప్పుడు రక్షణానంద్ గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలన్నారు. నాకెందుకు అయ్యారు బైబిల్ కాలేజీ, నా బైబిల్ అంతా తెలుసు అన్నట్టుగా ఫీల్ అయ్యాను. లేదురని తెలియదు, వెళ్ళాలి అని చెప్పారు. ఇక దైవ సేవకుని మాట ఎదిరించకూడదు అని ఉద్దేశంతో మాత్రం వెళ్ళాను నేను. ఎక్కడికండి? మన బైబిల్ కాలేజీ భీమవరం. అప్పుడు స్పర్జన్ రాజు గారు మాకు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆడ వెళ్ళిన తర్వాత ఒక వారం అయిన తర్వాత కళ్ళు తీసినాయి నాకు. అబ్బో బైబిల్ హిస్టరీ ఎంత ఉంటుందా, ఎంత చదవాలా, అయ్యో చాలా టైం వేస్ట్ చేశాను నేను అనవసరంగా అనిపించింది నాకు. అనిపించి 2 సంవత్సరాలు అక్కడ బైబిల్ కాలేజ్ చదివిన తర్వాత ఎర్నస్ట్ అయ్య గారు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లో బీటెక్ చేయడానికి కాబట్టి అంత అవకాశం ఉండేది కాదు. అక్కడ రాక్ బైబిల్ కాలేజ్ హైదరాబాద్లో నేను ఫ్రీ సీట్ ఇస్తాను, నీకు ఖర్చు నేను పెట్టుకుంటాను, నువ్వు బీటెక్ చేయమని కూడా చెప్పారు. అయితే నాకు అవకాశం లేక ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి అప్పటికే పాప పుట్టింది, ఇక సరిపోద్దని చెప్పేసి నేను వెళ్ళలేదు. హైదరాబాద్ వెళ్ళాను, ఒక 2 నెలలు అక్కడ రాక్ చర్చ్లో మినిస్ట్రీలో పాలు పొంది మళ్ళీ తిరిగి వచ్చేయటం జరిగింది. అయితే రక్షణానంద్ గారు మాత్రం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేవకి మరి అపాయింట్మెంట్ ఇస్తున్నాం, పేజ్ చర్చ్లోనే తాడేపల్లిగూడెంలో అసిస్టెంట్ పాస్టర్గా తీసుకున్నామని చెప్పేసి అది తీసుకెళ్ళారు. అయితే నాకు ఒక సేవకుని కింద లేకపోతే ఒక డైరెక్టర్ కింద సేవ చేయటం కాదు, కానీ నా ఓన్గా నేను ఏదైనా సేవ చేసుకోవాలనేటువంటి ఒక దర్శనం కలిగి ఉన్నాను. అప్పుడు వెంటనే పాస్టర్ గారు చెప్పాను, రక్షణ గారు చెప్పాను, 1 సంవత్సరం ఉండు, అనుభవం నేర్చుకో, తర్వాత చూద్దాంలే అని చెప్పారు. ఇంకా దైవ సేవకుని మాట ఎదిరించకూడదని చెప్పి 1 సంవత్సరం చిన్న పాపను తీసుకొని
ఒక 6 నెలల తాడేపల్లి కూడా వెళ్ళారు. వెళ్ళిపోయి అక్కడ మేము పాస్టర్ గారితో అక్కడ ఒక సంవత్సరం ఉండటం జరిగింది. అంతకుముందు భీమవరంలో ఉన్నానని చెప్పారు కదండి, మరి అప్పటికే వివాహం అయింది. ఇంటి దగ్గర పోషణ పరిస్థితులు ఇక మా తల్లిదండ్రులు తర్వాత దైవ సేవకులు అలా పోషించుకోవడానికి కొంచెం సెలెక్ట్ చేశారు. అంతే తప్ప వేరే పెద్ద మనకి ఎంత ఇన్కమ్ సోర్స్ ఏమీ లేవు. కానీ అలాగా పోషించబడి 2 సంవత్సరాలు గడిపిన తర్వాత తాడేపు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఫ్యామిలీతో. అక్కడ ఉండిపోయాం. ఇంకా రక్షణ గారు దగ్గర అసిస్టెంట్గా సేవలో సహకరిస్తూ కొన్ని సేవా కార్యక్రమాలు అక్కడ కూడా ప్రారంభించడానికి, సభలు నిర్వహించడానికి. అక్కడ అయ్యగారికి అప్పుడు మ్యాగజైన్ వరకు ఉండేది, విశ్వాసవాణి. ఆ మ్యాగజైన్ వరకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. బైబిల్ కాలేజీలో ఇక్కడ అయ్యాను కాబట్టి అక్కడ నేర్పించడానికి అవకాశం దొరికింది. అన్ని రకాల పనులు నేర్చుకున్నారు. ఇటు బైబిల్ కాలేజీలో స్టడీ, అక్కడ సేవకుల దగ్గర వారి జీవితంలో అనుభవాలు, అలాగే మరి మ్యాగజైన్ నడిపించడం, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రభు మీకు అవకాశం ఇచ్చారు. అక్కడ నేర్చుకుని తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నాకు నేనుగా మరి ఈ సేవ లేనటువంటి ఏరియాకి వెళ్ళి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కాలం నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక రాత్రి ప్రభు అక్కడ మళ్ళీ మాట్లాడారు. ట్రిప్లోనే మొట్టమొదటిగా మేము సేవ ప్రారంభించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. 1982 సంవత్సరంలో 81లో మేము అక్కడ ప్రారంభించాము. 82లో చిన్న షెడ్ వేసి అక్కడ సేవ ప్రారంభించడానికి మొట్టమొదటిగా అక్కడ ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు హిందూస్ ఏరియా అన్నమాట. అది ఉన్నారు అక్కడ వారికి అక్కడ ఇప్పుడు కూడా సువార్త ప్రకటించలేదు. దేవుడు అక్కడ పంపించారు. మొత్తానికి అక్కడ సేవ ప్రారంభించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. అక్కడ మొట్టమొదటిగా మందిరాన్ని అక్కడ కట్టారు. మొట్టమొదటిగా చిన్న మందిరం అక్కడ కట్టాం. మందిరం కట్టినప్పుడు కూడా సేవలో కొన్ని వ్యతిరేకతలు హిందూస్ మధ్య ప్రారంభించేటప్పటికి కొంచెం చాలా వ్యతిరేకత వచ్చింది. ఊరు మాదే కానీ వేరే ప్రజల మధ్య సేవ చేయటం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రభువు నమ్ముకున్నారు. సువార్త ప్రకటించినప్పుడు ఒక దినాన్ని 10 మంది బాప్యం పొందారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే 10 మంది బాప్యం పొందారో వెంటనే ఒక వ్యతిరేకత, అంటే ఆ పెద్దలు, కుల పెద్దలు ఉంటారు కదా, వీడు ఎవడో వచ్చేసి ఊరంతా మార్చేస్తున్నాడు అని చేసి వాళ్ళ సంఘం పెట్టుకొని నన్ను రాకుండా చేయాలని ఒక తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అవసరమైతే చంపేయడానికి ప్రయత్నం చేశారు. అంత వ్యతిరేకత వాళ్ళు చేశారు. కానీ ప్రభు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడని అన్నట్టుగా నేను ఏమాత్రం భయపడకుండా సేవ ప్రారంభించి అక్కడ స్థలం కొని చిన్న చర్చి కట్టాం. చర్చి కట్టినప్పుడు ఎవరు చర్చికి వెళ్ళకూడదని కూడా చేశారు నిర్బంధం. చాలా సిరాకు రప్పించారు అక్కడ. అయినప్పటికీ నేను ఓర్పుతో దేవుడు పంపించవచ్చు అని చెప్పేసి అలాగ పనిచేసినప్పుడు అలా కొంతమంది రక్షింపడ్డారు. ఆ ఊరుమయంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళే ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళే సజెస్ట్ ఇచ్చారు. పాస్టర్ గారు ఇక్కడ కాదు, మీరు రోడ్డు పక్క వెళ్ళిపోండి, మాకు ఊళ్ళో మయంగా మాకు కష్టమైపోతుంది ఇక్కడ, మంచి సలహా ఇచ్చారు అని చెప్పారు. అయితే ఈ స్థలం మరి మీరు తీసుకోండి, వేరే స్థలం కొనుక్కుంటానంటే వాళ్ళే ఇంకొకరికి పెట్టేశారు. మిమ్మల్ని రోడ్డు పక్కన ఇప్పుడున్న చర్చి రోడ్డు పక్కనే స్థలం కొనుక్కొని ఇక్కడ కట్టడం జరిగింది. అంతకుముందు ఊళ్ళో చర్చి ఉండేదన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ జరుగుతుంది. పరిచర్య మంచిగానే జరుగుతుంది. చాలామంది రక్షింపడ్డారు. మరి ఈరోజు గర్వంగా చెప్పాలంటే మరి తిప్పలు అందరూ ప్రేమిస్తారు, హిందూస్ కూడా ప్రేమిస్తారు. ఒక వారి యొక్క సొంత బంధువుగానో లేకపోతే అన్నగానో తమ్ముడుగానో కుటుంబ సభ్యులు అలాగా ప్రేమించే అవకాశం ఊళ్ళో దేవుడిచ్చాడు. మరుతిప్పులో మందిరాన్ని నిర్మించారు, అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. నరసాపురం రావాలనేటువంటి ఆలోచన ఎలా? మాకు మర్తిప్పులో సంఘం ఉన్న తర్వాత బ్రాంచ్ చర్చ్ దర్బరేవ్లో, అది మా నాన్నగారు ప్రారంభించారు. దర్బరేవ్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నేను అక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పి నడిపిస్తూ ఉండేవాడిని. ఒకరోజు వాకింగ్ చెప్తున్నప్పుడు ఒక 10 మంది 15 మంది 20 మంది పెద్ద సంఘం అంటే ఆ రోజుల్లో 10 మంది వచ్చారు. ఆదివారం మంచిగా వాకింగ్ చెప్తున్నాను. వాక్యం చెప్తూ వాక్యం చెప్పేశాను. ఒక మాట, సైకిల్ ఉంటే ఇంకా ఎక్కువ బాగా వెళ్ళేవాడిని. ఒక సైకిల్ కొనుక్కునేట్టుగా మీ అందరూ ప్రార్థన చేయండి అమ్మా అన్నాను నేను. ఆ చర్చిలో ఒక పెద్దవిడ మరి ఉన్నారు, కొప్పటి సావిత్రం గారు, మంచి విశ్వాసగా ఉండేది. ఆరాధన అయిపోయిన తర్వాత, బాబా మేము వాడి పడేసిన సైకిల్ ఒకటి ఉంది, మాది చుట్టిల్లు, ఆ చుట్టింటి సూర్లో పెట్టేసాం సైకిల్, అదేం పనికొస్తుందని చూడండి.
ఆ మాట అంటమే తరువాయి వెంటనే వెళ్ళిపోయింది నేను వాళ్ళ ఇంటికి. ఆ సూర్లో పాపం ఎంతకాలం తొక్కారో ఎంతమంది తొక్కారో నాకు తెలియదు. తుప్పు పట్టేసి అసలు పనికిరాదు మాట, పనికిరాని పాత ఇన్మోడు కూడా తీసుకుంటాడో తీసుకోవడం తెలియదు నాకు. అంతలా ఉన్నటువంటి సైకిల్ అది బయటికి బలవంతం తీశాను. లాగిన తర్వాత ఇలా పైకి ఎత్తి నేలేసి ఒక దెబ్బ కొట్టాను. చక్రాలు అంతా మొత్తం రాలిపోయింది. ఫ్రేమ్ ఒకటి నిలబడింది. ఆ ఫ్రేమ్ భుజాన్ని తగిలించుకొని నర్సాపురం నడిచి వచ్చాను. నర్సాపురం నడిచి వచ్చి ఆ సైకిల్ షాప్ అక్కడ పాత బజార్లో ఒకటే ఉండేది, కోటయ్య సైకిల్ షాప్ అని. పెద్ద పేరు ఇప్పుడు కూడా ఉంది, పెద్ద పేరు అనమాట. ఆయనకి ఇస్తే పాపం ఈ చక్రాలు టైర్లు ఇదంతా మొత్తం అంతా వేసి ఒక సైకిల్ లాగా తయారు చేశాడు. ఆ రోజులు ఎంత అయిందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ 200-300 అయినట్టుంది. ఆ రోజు ఆ సైకిల్ ఎక్కినప్పుడు అనుకున్నాను నేను, నాకంటే ఒక సైకిల్ ఉంది, పెద్ద ఏదో ఒక బుల్లెట్ బండి ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇక సైకిల్ మీద ఎంత దూరం అయినా చాలా దూరం వెళ్ళిపోయేవాళ్ళం. అంతవరకు నడిచి తిరిగేవారు. నడిచి తిరిగిన ఏరియా అంతా కూడా ఇంచుమించుగా రోజుకి ఒక 60-70 కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగేసేవాడిని. రెండవది డ్రమ్ము, లైటు, పాస్టర్ గారు, పిల్లలు దాని వ్యక్తిని వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు కార్లు ఇవన్నీ సర్దుకోవాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నేను చాలా కాలం అయిన తర్వాత ఒక మైక్ కూడా కొన్నాను. కరెంట్ లేదు ఆ ఏరియాలో, ఎప్పుడు కరెంట్ ఉండేది కాదు. కరెంట్ లేదు అసలు, ఆ ఊరికి కరెంట్ రాలేదు. ఈ కిరోసిన్ దీపాలు, ఫిల్టర్ బాక్స్ లైట్ పట్టుకెళ్ళాలి, డ్రమ్ పట్టుకెళ్ళాలి, ఈ మైక్ సామాన్లు పట్టుకెళ్ళేవాడిని. ఈ మైక్ సామాన్లు కూడా బ్యాటరీ పట్టుకెళ్ళాలి. బ్యాటరీ ఇలా తిప్పుకుని యాంప్లిఫైర్, అప్పుడు రికార్డ్ లేటకి యాంప్లిఫైరు, ఈ మైకు, గొట్టాలు, పాస్టర్ గారు, పిల్లలు అంత సైకిల్ మీదే ఎలా ఇమిడిపోయింది. సైకిల్ ఎలా ఇమిడ్చాము ఇప్పుడు కట్టాలంటే నాకు ఎలా కట్టాను ఆ రోజుల్లో అది జ్ఞాపకం వస్తుంటే ఎలాగే అన్నీ మనం కట్టుకున్నాం అనిపిస్తుంది నాకు ఈ రోజుల్లో. అలా కట్టుకుని 4 గంటలకు వెళ్ళిపోయి ఆ ఊళ్ళో మైక్ కట్టుకోవటం నేనే, ఆ బ్యాటరీ తోటి మీటింగ్ జరిపించుకోవటం, పాటలు పాడుకోవడం, డ్రమ్ కొట్టుకోవటం, నేను వాకింగ్ చెప్పేయటం. నైట్ అయిపోయిన తర్వాత మీటింగ్ మళ్ళీ నేను నిప్పేసుకోవటం. బ్యాటరీ పట్టుకొచ్చి నర్సాపూర్లో ఛార్జింగ్ పెట్టేవాడు సైకిల్ మీద. పిల్లల ఇంటికాడ దింపేసి బ్యాటరీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ నైట్ వచ్చి పొద్దున్న వచ్చి మళ్ళీ బ్యాటరీ పట్టుకెళ్ళి ఈరోజు మీటింగ్ ఎక్కడ మళ్ళీ ఫిట్ చేసుకోవటం. అలాగా చాలా తిప్పబడ్డాం. తర్వాత ఇప్పుడు చాలా కాలం తర్వాత మా బావగారు, పాస్టర్ గారు, అన్నయ్య గారు, రంగారావు గారు కొత్త సైకిల్ కొనిచ్చారు. మొట్టమొదటి కొత్త సైకిల్ నాకు. ఆ తర్వాత చాలా సైకిల్ అయిపోయినాయి. దేవుని సేవలో చాలామందికి మనమే సైకిల్ పెంచి పెట్టాం. తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ లోన కొనుక్కున్న చాలా కాలం. ఆ లోనతోటే నర్సాపురం వచ్చాను నేను, ఆ లోన బండితోటి. నర్సాపురం రావడానికి కారణం ఏంటంటే అలా తిరుగుతున్నప్పుడు మరొక రోజు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నర్సాపురం వెళ్ళిపోయిన స్వరం వినిపించింది. నాకు అర్థం కాలేదు. అప్పటికే నర్సాపురంలో బ్రాంచ్ చర్చ్ పెట్టాము ఈ పీచిపాలెం ఏరియాలో. ఇక్కడ మరి సేవ లేనటువంటి విగ్రహారాధిక మధ్య నేను చదువుకునే రోజుల్లో కూడా అనుకునేవాడిని ఈ పీచిపాలెం ఏరియాలో ఎవరు సేవకులు లేరు. రెండవది ఏంటంటే విగ్రహారాధన భయంకరంగా ఉంది. చాలామంది నర్సాపురంలో సేవకులు ఉన్నారు, కానీ ఈ ఏరియాకి వచ్చి ఎవరు సువార్త చేసేవారు కాదు. ఎందుకో నాకు తెలియదు. ఆ రోజులో ఎవరిని అడగలేదు. నాకంటూ ఒక దర్శనం ఉంది, ఈ ఏరియాలో ఎప్పుడైనా మనం సేవ చేయాలి అనేటువంటి చదువుకున్న రోజుల్లోనే ఉంది నాకు. వీళ్ళని మార్చాలి, సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశం. ఒక రాత్రి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే స్వరం వినిపించింది, నర్సాపురం వెళ్ళిపోమని. అప్పుడు నర్సాపురంలో మనకు ఒక 100 గజాలు స్థలం కొని చిన్న బంగాళ పెంకు, తలుపు ద్వారబంధం లేదు, దానికి కిటికీలు కూడా లేవు, ఓపెన్ చిన్న చర్చ్ ఉందన్నమాట. మీరు నర్సాపురం వెళ్ళిపోవాలని స్వరం వినిపించినప్పుడు అప్పుడు నర్సాపురం మనకి ఎవరు లేరు. చర్చ్ ఏదో కట్టాము, ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ ఉన్నారు. ప్రభా ఏంటంటే నువ్వు నర్సాపురం వెళ్ళిపో, నేను వాడుకుంటా అని చెప్పినప్పుడు సరే ఆయన మాటకి మనం ఇది చెప్పేది లేదు. సర్లే నాయనా అని చెప్పాను. పాస్టర్ గారు లేపి చెప్తే మనం ఏంటి నర్సాపురం ఏంటి, అక్కడ ఎలా బతుకుతాం, ఇక్కడైతే పల్లెటూరు కాబట్టి కూర కొనుక్కున్నా కొనుక్కోకపోయినా పొయ్యిలోకి కట్టెలు ఉన్నా లేకపోయినా ఇక్కడైతే ఏదో నడిచిపోతుంది, పిల్లలతో సహాయం చేస్తారు, ఇక్కడైతే నడిచిపోతుంది. నర్సాపురంలో ఎవరు ఇస్తారు మనకు, నేను రాను అందావిడ. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు వెళ్ళమంటే ఎందుకంటే మనసు మానేద్దాం అని నేను పండుకున్నాను. ఆవిడ ప్రార్థన చేసింది, దేవుడు ఆమెతో కూడా మాట్లాడారు. అసలు ఒక రోజు కూడా ప్లాన్ లేదు మాకు. ఆ రాత్రి ప్రభు మాట్లాడాడు. తెల్లారి మరి 8 గంటలకి టిఫిన్ అయిపోయిన తర్వాత
ఒక ఈ పాత్రలు అన్నం వండుకోవడానికి కూర వండుకోవటానికి కొన్ని గ్లాసులు ప్లేట్లు మూట కట్టేసుకొని బట్టలు పెట్టేసుకొని ఈ మాకు ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు. గ్లోరీ గ్లోరీ అయితే 6th క్లాస్కి వచ్చినట్టు ఉంది. పరంజ్యోతి ఎలిషా అయితే ఇంకా ఎలిమెంటరీ స్కూల్. ఇంక వాళ్ళని తీసుకుని ఆ చిన్న చర్చ్ ఉంది కదా అక్కడ వచ్చేసాం. నాకు ఏం లేదు, బయట చెట్టు కింద మకం పెట్టేసుకొని ఆమె అయిపోయాం. అందరూ విచిత్రంగా అనుకున్నారు, ఏంటి ఇలా వచ్చేసాడు. మా ఊళ్ళో కూడా అనుకున్నారు, ఏంటి ఎలా వెళ్ళిపోతున్నాడు వీడు అని అనుకున్నారు. మా నాన్నగారు కూడా చెప్పలేదు. నేను మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మ పిలిచి ప్రార్థన చేయమంటే ఏడ్చేసింది. ఏంటో ఇదేంటి అంది. నీకేం తెలియదు, ప్రార్థన చేయ అంతవరకే, నాకు తెలియదు, వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు అని చెప్పేసి అలాగా మేము ఓదార్చి వచ్చేసాం. ప్రభు మహాకృప ఏంటంటే నర్సాపురం వచ్చిన తర్వాత చాలా అంటే ఇప్పుడు ఏ విధమైన సపోర్ట్ లేదు, ఇల్లు లేదు, వాకలు లేదు, అసౌకర్యంగా ఈ రోడ్డు మీద పుంతలోనే చిన్న సాపేసుకొని అక్కడ పండుకునే వాళ్ళం. చాలా దోమలు, చాలా భయంకరమైన పరిస్థితి. ఈ ఊర్లో అందరూ అనుకునేవారు ఎక్కడి నుంచి వచ్చేసాడు, ఇదో లేచిపోయి వచ్చేసాడేమో అనుకునేవారు. కానీ ఆ రోజుల్లో ఈ రక్షణానంద్ గారు కానీ డేవిడ్ రాజు గారు కానీ ఇలాంటి సేవకులు అందరితో క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి ఎవరో ఒకరు రోజు కారేజ్కి వచ్చేవారు. వీళ్ళందరూ విచిత్రంగా ఉండేది. అడే చెట్టు కింద ఉన్నాడు, చెట్టు కింద ఉన్నవాడు ఇంటికి కార్లు వస్తున్నాయి. మా ఇంటికి మోటార్ సైకిల్ కూడా రాదు. మా ఇంటికి మోటార్ సైకిల్ వచ్చి లేడు, ఇంటికి కార్లు వస్తున్నాయి అనుకునేవారు. ఆ తర్వాత దేవుడు నమ్మకంగా పక్కన సైట్ కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకోవడం ప్రభు కృపను గ్రహించారు. ఆ రోజులో పరంజ్యోతి గారు కూడా వచ్చి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. మరి ఇంత కష్టం అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడేమో వసతులు లేవు, సౌకర్యాలు లేవు, దోమలు, ఇసుకలో పడుకున్నాం అని చెప్తున్నారు. ఇదంతా మీకు కష్టంగా అనిపించలేదండి? చాలా కష్టం. శరీర రీత్యా ఆలోచన చేస్తే అది జరిగే పని కాదు. ఎవరు సహించలేరు కూడా, తట్టుకోలేరు. చెప్పాను కదా, మా ఊళ్ళో మేము ఉండడానికి లేకపోతే అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. స్వజనులు, సొంత ఊరు, లేకపోతే ఏది కావాల్సిన ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఏదైనా ఇస్తారు. ఊళ్ళో కూడా అందరూ ప్రేమిస్తారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా అండగా ఉండేవారు. కానీ నష్టపరిచకి ఏం లేదు, ఇక్కడ అంతా శూన్యం, ఏమి లేదు. దేవుడు వెళ్ళిపోమన్నాడు కాబట్టి దేవుని మాటలు లోబడి దేవుని కొరకు, సేవ కొరకు ఎంత కష్టమైనా ఇంకా భరించటమే. ఒక పూట ఫస్ట్ కూడా ఉన్నాం. నష్టపరిచిన తర్వాత రైస్ లేక, అంటే కొంతమంది చెప్పారు, మీరు ఏదైనా కాలితే మాకు చెప్పండి, ఫోన్ లేవు ఆ రోజుల్లో అనేవారు కానీ నేను ఎవరిని అడగలేదు, మనకు లేదు అనే ఎవరికి చెప్పకూడదు అనుకునేవాళ్ళు. డేవిడ్ రాజు గారు చాలా మంచిగా చెప్పాడు. ఆయన ఇల్లురాజు వచ్చేసావు, చాలా సంతోషం, మంచి సేవ చేయి, నీకేం కావాలన్నా రైస్ కానీ ఉప్పు కానీ పప్పు కానీ ఏం కావాల్సిన ఇంటికి వచ్చేసి అమ్మగారిని అడిగి అన్ని పట్టణం కూడా పట్టుకోమన్నారు. ఒక్క రోజును కూడా అయ్యారు లేదు అని ఇంటికి వెళ్ళలేదు నేను. మీకు ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేయటం, దేవుడు ఇచ్చిన వరకు కనిపెట్టడం, దేవుడే అలాగా ఆశ్చర్యరీతిగా పోషించుకుంటూ మరి ఎక్కువ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల ఇల్లు వచ్చింది, చర్చ్ వచ్చింది, మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇలాగా అనేకమైన ఆటుపోట్లు, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు పిలిచాడు కనుక, నమ్మకంగా పనిలో ఉన్నాం కనుక దేవుడు ఆశీర్వదిస్తూ మరి అనేకమైనటువంటి బ్రాంచి సంఘాలు మరి ఏర్పాటు చేయడానికి కూడా ప్రభు కృప అనుగ్రహించారు. అంటే మరుతిప్పలో మందిరం కట్టారు, దర్బరేవులో అప్పటికే మందిరం ఉంది. దర్బరేవులో మా నాన్నగారు కట్టిన చర్చి మనకు రాలేదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఉన్న చర్చి మనం కట్టుకున్నాం, మనమే స్థలం తీసుకుని మనం కట్టుకున్నాం. అది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత నర్సాపురం మందిరం తర్వాత మిగతా మందిరాలు నిర్మించారండి. నర్సాపురం వచ్చిన తర్వాత, నర్సాపురం కట్టుకున్న తర్వాత ఇక్కడ సైంట్ పిల్లంకలో మళ్ళీ బ్రాంచ్ పెట్టడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఆ తదుపరి వయస్పాలు అక్కడ కొంతకాలం స్వాత ప్రకటించినప్పుడు ఒక ఫ్యామిలీ లక్ష్యం పడ్డారు. వారే ఒక 3 సెంట్లు స్థలం ఇచ్చారు ఫ్రీగా. అక్కడ మందిరం కట్టడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఆ తదుపరి మల్లిపూడి మెరకలో కూడా ఒక చిన్న బ్రాంచ్ పెట్టడానికి, ఇలాగ చిన్న చిన్న బ్రాంచ్లు స్థాపించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. అలా ఇన్ని మందిరాలు మీరు నిర్మించారు కదండి, అంటే కట్టడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, పిల్లల అవసరాలు తీర్చాలి, స్కూల్కి పంపించాలి. దీంతోపాటు ఎక్కడో చోట కట్టడం, అక్కడ మనీ పట్టుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయటం, ఇదంతా
చాలా కష్టంగా అనిపించలేదండి? ఏదో నర్సాపురంలో ఉంది కదా సరిపోద్దులే, లేకపోతే మరతిప్పులో ఉంది కదా సరిపోద్దులే అనుకోకుండా ఇంకా ఈస్ట్ గోదావరి వెళ్ళటం, అక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా మరి మీకు కష్టంగా అనిపించలేదా? అది కష్టం అనుకుంటే అది కష్టంతో కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని. రెండవది, మనకి ఏ విధమైనటువంటి ఫారెన్ సపోర్ట్ కానీ లేదా సంస్థ పరంగా సపోర్ట్ కానీ, ఇన్ని మందులు కట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకొచ్చి ఈ 10,000 పట్టుకెళ్ళి మీరు మందులు వాడుకోండి అని ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా. ఏ సంస్థ కానీ, చాలామంది దైవ సేవకులు తెలుసు, ఎవరు నేను అడగలేదు. నర్సాపూర్లో చర్చ్ కట్టినప్పుడు చాలామంది సంస్థలు వచ్చారు, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, సపోర్ట్ చేస్తామని వచ్చారు. అయితే ఫస్ట్ నుంచి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సంస్థల్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయాలు నాకు ముందుగానే తెలుసు కనుక పొరపాటుని రాజకీయాలు మనం పడకూడదు. రేపొద్దున్న మరి నా తర్వాత నా పిల్లలు కూడా దేవుని సేవ చేయాలి. నేనైతే బలవంతంగా దేవుని సేవకి వచ్చాను. ఆ సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని, లేకపోతే సేవలో ఉన్నటువంటి మరి రేపొద్దున దేవుడి దగ్గర మనం పొందుకునే ఆ యొక్క బహుమానం గొప్ప విలువైందని తెలిసిన తర్వాత నా పిల్లలు, మరి 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, వారు దేవుని సేవే చేయాలని చెప్పేసి సమర్పించడం జరిగింది. సేవ కొరకు పెంచడం జరిగింది. వారిని సేవలోనే తరబీదు ఇవ్వటం జరిగింది. దేవుని కృప ఏంటంటే వారు కూడా ఎదురు చెప్పకుండా లోబడి, నేనైతే మా నాన్నగారు చాలా బాధ పెట్టాను, వాళ్ళైతే నాకు అలాగా బాధ ఏం కలిగించకుండా సేవకు రావడం ఒక దేవుని యొక్క అది మహాకృప అని చెప్పాలి. ఆ తర్వాత ఈ సంఘాలు నిర్మిస్తున్నప్పుడు నేనేదో అలాగూ మరి చేసుకుంటూ వచ్చాం విశ్వాసం మీద. ఫెయిత్ చర్చ్ అని పెట్టడం కారణం ఏంటంటే మెయిన్గా విశ్వాసం మీద మనం ఆధారపడ్డాం, విశ్వాసం మీదే కట్టాం. అంచేత ఇది విశ్వాస పరిచర్య అన్నట్టుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే అలా పెట్టాము. మరి దేవుని సంధానంలో ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క అనుభవం అలాగా, ఒక్కొక్క మందిరం, ఒక గ్రామం, ఒక సేవ అలాగ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎలాగొచ్చిందో కూడా ఇప్పుడు చెప్పాలంటే ఏమ దగ్గర ఆధారాలు ఏమీ లేవు. అలా దేవుడు ఇచ్చాడు, దేవుని అడగటం, ఏ రోజుకి ఆ రోజు దేవుని అడగటమే. ఒకసారి మత్తెప్పులో, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను, మత్తెప్పులో మందిరం కడుతున్నాం. చాలా పని అయిపోయింది. ఒక 2-3 వేలు ఇటుక 2-3 రోజులు పని చేస్తే అయిపోద్ది అన్నమాట. ఇటుక లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. నేను మేస్త్రి గారితో చెప్పాను, ఆప్ చేసేయండి పని, మళ్ళీ దేవుడు ఇవ్వాలి మనకి, ఏదైనా అక్కడి నుంచి దేవుడు పంపిస్తే కానీ తప్ప ఏం చేయలేను అని చెప్పేసి ఇక ఎవరిచ్చే వరకు లేదని చెప్పి ఆఫ్ చేసి వచ్చేసాను నర్సాపురం. ఆ రోజు ఫ్రైడే చర్చిలో ప్రార్థన జరుగుతుంది. మా మత్తిప్ప చర్చ్ కోసం ప్రార్థన చేయని చెప్పి అందరూ మోకరించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సహోదరి ఒక వీడియో అయ్యారు, చిన్న కానుక మరి మత్తిప్ప చర్చ్ వరకు వాడని చెప్పి చేతులు పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ విధవరాలు ఏమిస్తుంది పెద్ద, ఆమె కొన్ని పెద్దగా నేను పట్టించుకోలేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తే 5,000 రూపాయలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 5,000 అంటే రోజుల్లో సామాన్యం కాదు, ఈరోజు 50,000 అన్నట్టే లెక్క. అప్పుడు వెంటనే మళ్ళీ కవర్ పంపించాను, పని ఆప్ చేయదు రేపు, దేవుడు ఇచ్చేసాడు. అలాగూ ఒకరోజు ఒక్కొక్క అనుభవం అలాగా దేవుడు చేసుకుంటా వచ్చి, అంటే ఎక్కడి నుండి సహాయం ఉన్నా లేకపోయినా పైనుండి సహాయం మాత్రం ఆగలేదన్నమాట. హెల్ప్ ఫ్రమ్ అబవ్ అన్నట్టే, ఎప్పటికప్పుడు పైకి చేతి చూడటమే. దేవుడు అలా చేసుకుంటూ కట్టుకుంటూ వచ్చాడు. సేవలో మరి యొక్క అనుభవం ఏంటంటే ఇన్ని మందిరాలు, స్థలాలు. నేను కూడా ఏమనుకున్నానంటే పెద్ద పక్క బిల్డింగ్స్ కట్టకపోయినా స్థలాలు అంటూ ఉంటే రేపొద్దు మన పిల్లలైనా కనీసం షెడ్ లాంటిది తీసుకున్న మందిరం నడుస్తూ ఉంటుంది. ముందు స్థలం ఉండాలని చెప్పి ఉద్దేశంతో స్థలం సేకరణ చేయటం ముందుగా పెట్టుకొని ఆ తర్వాత షెడ్ వేయటం ప్రారంభించాము. రెండవది ఏంటంటే ప్రతి సంవత్సరం సభలు జరిపించేవాళ్ళు. అది ఈ రోజుల్లో కొంతమందికి ఎందుకు అని అడుగుతున్నారు, ఇప్పుడు కూడా అడుగుతారు. నాకైతే ఇష్టం ఉండదు. సభలు జరిగించాలి. ఆ సభలు జరిగించే రోజుల్లో కూడా ఎలా జరిగించామో నాకు తెలియదు, ఎలా జరిగినా తెలియదు. వేలాది ప్రజలు వచ్చేవారు. మరి ఈ రోజున మన దేశంలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు లాంటి వారిని ఆ రోజుల్లో నేను సభలకి పిలవడం జరిగింది, వాక్య సందేశానికి. ఈరోజు మనం టీవీలో వాక్య పరిచయం చేస్తున్న జైపాల్ గారు చెన్నైలో, ఆయన్ని 4 సంవత్సరాలు వరుసగా పిలిచాను నేను సభలకి. ఇప్పుడు రారైనా, ఆ రోజుల్లో మనం పిలిస్తే 3 సంవత్సరాలు వరుసగా వచ్చి
4వ సంవత్సరం కూడా అయ్యగారు మీరు రావాలని అంటే బాబు నా 3 సంవత్సరాలు వచ్చాను కదా ఇక రానులే అని చెప్పేసి ఆయన రావటం మానేసాడు, కానీ నేను పిలవటం మానలేదు. అది సతీష్ కుమార్ గారు ఇవాళ మరి ఆయన కూడా 3 సంవత్సరాలు వరుసగా నేను సభలకు పిలిచాను. అంటే ఈరోజు వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, అలాగే ఏజే మ్యాథ్యూస్ గారు, మరి అలాంటి దైవ సేవకులు మన యొక్క దేశంలో తెలుగు స్పీకర్స్గా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఎప్పుడు మరి ఒకరిని పిలవడం, మంచి ఆర్కెస్ట్రా పెట్టి సభలు జరిగించడం జరిగింది. ఆ సభలు జరిగించడానికి కూడా ఈ రోజున చెప్పాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ రోజులు ఎలా ఖర్చు పెట్టామో తెలియదు, దేవుడే సహాయం. ఆ రోజు రావటమే, ఆ రోజు రావటం అలా ఖర్చు పెట్టడం, రావటంలో ఖర్చు పెట్టడం. నిజంగా సభల గురించి చెప్పుకోవాల్సి వస్తే మామూలుగా వ్యక్తుల జీవితాల్లో మనం చూస్తే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ వస్తుంది, ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ వస్తుంది, పెళ్ళి వస్తుంది, ఆ పెళ్ళి కోసం కష్టపడతారు అంతే. కానీ సేవకుల యొక్క జీవితంలో చూస్తే క్రిస్మస్లు అయ్యేసరికి సభలు వస్తాయి, సభలు అయ్యేసరికి ఉపవాస ప్రార్థనలు వస్తాయి. ఈ చెక్కబెట్టడం అనేది ఫంక్షన్ అనేది ఎవరో ఒకసారి చేస్తారు, కానీ ఈ ఆర్గనైజింగ్ అంతా సంవత్సరం అంతా చేస్తూనే ఉండాలి. కానీ ఎప్పుడు మీకు సేవకుల కుటుంబంలో ఇక అది కామనే, అలవాటైపోద్ది వాళ్ళకి కూడా అలవాటు. ఇక ఒక పెళ్ళి వస్తే ఒక ఇంట్లో బ్రహ్మాండంగా ఆలోచిస్తారు వాళ్ళు. 2 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతారు, అయిపోయి కూడా 2 సంవత్సరాలు చెప్పుకుంటారు. ఇంకా సేవకుని జీవితంలో అలాగ ఉండదు. సంవత్సరంలో 10 పెళ్ళి జరిగినట్టు 12 నెలలు, మహా అయితే 2 నెలలు ఫ్రీగా ఉంటాడేమో తెలియదు సేవకుడు. నా జీవితంలో అయితే అంతే. ప్రతి నెల కూడా ప్రతి చర్చిలో ఏదో కార్యక్రమం చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత ఆగింది, కానీ లేకపోతే 10 రోజులు పండగే మనకి. ఇప్పుడు అంతలా కష్టపడి పనిచేసిన మీకు ఏమనిపిస్తుందండి కరోనా టైంలో? అదే కష్టం అని చెప్తున్నాను కదా, ఉండలేకపోతున్నాం. ఈరోజు పని లేదేంటి, ఈరోజు కూటం లేదేంటి, ఈరోజు వాక్యం చెప్పే అవకాశం లేదేంటి అనిపించేస్తుంది. ఏ రోజుకు ఆ రోజే, ఈరోజు వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకు. కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు, బయట పబ్లిక్ ఒప్పుకోదు. కాబట్టి చేతి కట్టుకుని ఇంట్లో ఉండటమే తప్ప అదైతే మాకైతే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అన్నమాట, కష్టమైన పరిస్థితి. మరి సేవా జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మాతో పంచుకున్నారు. ఇంకా ఏమన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి? చాలామంది సేవా జీవితంలో కూడా కొంతమంది సేవకులు అసూయపడినటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది మైండ్ మిలుతూ ఉంటారు. కొన్ని ఆటంకాలు, సేవకుల ద్వారా వచ్చే ఆటంకాలు అవి కూడా మరి ఎదుర్కొని అధిరోహించి ముందుకెళ్ళిపోవడానికి ప్రభు కృప అనుగ్రహించారు. కొంతమంది అయితే ఇప్పుడు లేరు, దేవుడు వారిని అడ్డు తొలగించాడు మనకి అని చెప్పాలంటే. రెండవదిగా చూస్తే ఈ సభలు కానీ కూటాలు కానీ ఈ పరిచర్య కానీ అంతా కూడా ఆ దేవుడు ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన గైడెన్స్లోనే, అది ఏం చేయమంటే ఆయన అలా చేయటం. ప్రభు ఈ సంవత్సరం ఏమైనా పిలవాలంటే వాళ్ళు పిలుచుకోవటం, అలా చేసుకోవటం, వారు కూడా మంచిగా ఇచ్చి పంపించటం, అలాగే అన్ని విషయాలు కూడా ప్రభు కృప అనుగ్రహించారు. అలాగే సేవలో జరిగించుకుంటూ వచ్చారు. అదే దృక్పథంలో మా పిల్లల్ని మరి సేవలో పెట్టడం, వారు కూడా అదే దర్శనంతో వాళ్ళు కూడా మంచి సేవ చేస్తున్నారు. నాకంటూ ఒక తృప్తి ఉందన్నమాట. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా సేవ ఆగదు, సంఘాలు ఆగవు, పరిచర్య ఆగదు, అలాగే జరుగుతూ ఉంది. వారు కూడా అలాగే విశ్వాసం మీద ఆధారపడి వారు కూడా ఏదైనా సంస్థ అమ్ముడిపోయి లేకపోతే ఏదైనా ఒక వేరే పద్ధతిలో కాకుండా మన ఏ అనుభవంతో వచ్చామో, ఏ దర్శనంతో వచ్చామో అదే దర్శనంతో వారు కూడా పనిచేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఇన్ని కార్యక్రమాలు చేయటానికి, పిల్లల్ని సేవలో పెంచడానికి, ఈ సభలు నిర్వహించడానికి, మందిరాలను కట్టడానికి పాస్టర్ అమ్మ గారి ప్రోత్సాహం ఎంతవరకు ఉందండి? హాస్టల్ పాస్టర్ అమ్మ అని చెప్పాలంటే పనంతా ఆవిడదే. నా చాలా తక్కువే. నా తక్కువ అంటే అప్పుడు ఏదో సైకిల్ మీద వెళ్ళిపోయినప్పుడు ఆ సైకిల్ తొక్కడం వెళ్ళిపోవటం, కానీ ఇప్పుడు సేవ అంతా కూడా చెప్పాలంటే ఆవిడ మీద ఆధారపడింది. అంటే మీరు మీ తండ్రి గారు సమర్పించుకుని చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో మిమ్మల్ని నడిపించారు, దర్శనం కొరకు వెనక ప్రార్థన చేశారు. పాస్టర్ అమ్మ గారు తల్లిదండ్రులు కూడా అలాగే సమర్పించుకున్నారా, లేకపోతే ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆమె కాదు. తల్లిదండ్రులు అయితే కనుక మారు మనసు పొందలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ గురించి తెలియదు వాళ్ళకి. తర్వాత ఎప్పుడో నా మ్యారేజ్ అయిన తర్వాత
మా అత్తమ్మ గారు బాప్తిని తీసుకుంది, కానీ మా మామయ్య గారు అయితే బాప్తిని తీసుకోకుండానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అంత విశ్వాసంలో బలపడినటువంటి ఫ్యామిలీ కాదు. కానీ దేవుని కృప ఏంటంటే నా కొరకనేమో దేవుడు అక్కడ ఆమెను పుట్టించి సేవలో అంటే క్రిస్టియానిటీలో విశ్వాసంలో చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అలాగా ఉండడం, తర్వాత నాకు వివాహం అవ్వటం. అయితే అది చెప్తాను కదా, సమస్తము కూడా దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు చేసినట్టు నాకంటే ఎంకరేజ్ ఆమె. ఈ కార్యక్రమాలకు కానీ, మందిరాలు కట్టేటప్పుడు కానీ, స్థలాలు కొనేటప్పుడు కానీ, మామూలుగా స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు కదా, పిల్లల కోసం వెనక పెడదాం, లేకపోతే బంగారం కొందాం, లేకపోతే ఒక పొలం కొందాం, డబ్బులని ఎలా చేస్తే ఎలాగని వెనక్కి లాగుతుంటారు. అలాంటివి ఎప్పుడు అసలు సేవ కొరకు ఇంకా చెయ్యాలి, ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకో మీటింగ్ పెట్టాలి, ఇంకో కార్యక్రమం చేయాలని చెప్పడమే కానీ అవి దాచుకుందాం లేకపోతే ఉంచుకుందాం ఆ మనసు ఆమెకి లేదు, నాకు లేదు. మంచి ప్రోత్సాహాన్ని ఆవిడిచ్చారు, నాకంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే నేనన్నా కొంచెం అలసిపోయిన తర్వాత వద్దులేమ్మా వద్దులే అనే నానవుట్ అంటే వస్తాం, కానీ ఆ మాత్రం ముందుకెళ్దాం, చేద్దాం, ప్రయాసపడదాం దేవుని కొరకు. నాకంటే ఎక్కువ నడుచుకుంటా కొన్ని గ్రామాలు ఈరోజు మల్లిపూడి మెరగ కానీ, లేకపోతే వయసుపాలెం కానీ, సనిపిల్లం కానీ చర్చలు ఉన్నాయంటే ఆమె ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ స్త్రీలను దర్శించి ప్రార్థనలు చేసి, త్రాగుబోతుల మధ్య మరి స్త్రీలు కూడా అక్కడ చాలా త్రాగుబోతనము లేకపోతే వేరే హ్యాబిట్స్ ఉన్నటువంటి వారి మధ్య కూడా వెళ్ళి ధైర్యంగా వారు చెప్పి నడిపించి ప్రార్థన చేసి సంఘానికి తీసుకొచ్చి అలా కూర్చోబెడితే, ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆదివారం చర్చలు వాకింగ్ చెప్పేయటమే తప్ప ఎక్కువ సేవ అంతా కూడా ఆమె. నర్సాపూర్ చర్చ్ కూడా చెప్పాలంటే ఆమె గురించి నిలబడింది, నాది తక్కువే. చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అంటే ఏ రంగంలోనైనా భార్యాభర్తల ఉద్దేశాలు వేరువేరుగా ఉంటే పర్వాలేదేమో, కానీ ఈ యొక్క సేవా పరిచర్యలో ఇద్దరు మాట తప్పకుండా ఒకటి అవ్వాలి. ఇంకా నేను ఏం చెప్తే ఆమె కాదందో ఆయన చెప్పినా నేను కాదన్ను, అలాగా కలుపుకొని వెళ్ళిపోవటం అది కూడా ఒక దేవుని కృపే అని చెప్పాలి. అలా ప్రోత్సాహం ఇవ్వటం కూడా దేవుని కృపే. ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు వరకు జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాను. నేను తలగా చేస్తున్నాను కానీ తోక చేయలేదు. నేను నిజంగా పైవాడికి ఉంచుతున్నాను, ఆస్తులు లేవు. మా తల్లిదండ్రులు సేవకి వెళ్ళిపోమని సేవ చేయాలని ప్రోత్సహించి ప్రార్థన చేశారేమో, కానీ ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి సేవ చేయాలన్నమాట ఇరవై నా డైరీలో లేదు. 100 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారు అలాగూ సేవలో మేము వచ్చాము, అలాగనే జరిగింది. దేవుడు అలాగే పోషించుకుంటూ వచ్చాడు, నడిపించుకుంటూ వచ్చాడు. ఎంతమంది వ్యతిరేకతలు వచ్చినా నర్సాపురం వచ్చిన తర్వాత కూడా ఈ నర్సాపురంలోనే స్థానికంగా ఉండి వారి తల్లిదండ్రులు సేవ చేసి, వారి కుమారులు సేవ చేసి, అలా 2-3 తరముల వారు నర్సాపురంలో పాతుకుపోయినటువంటి పెద్ద సంఘాలు ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారి మధ్యలో వారితో పాటు ఒకనిగా దేవుడు నన్ను ఉంచారు. తక్కువేం చేయలేదు. ఈరోజు నర్సాపురం మండలంలో 300 సంఘాలు ఉన్నాయి, 300 మంది దైవ సేవకులు ఉన్నారు. మరి ఫస్ట్ నుంచి నర్సాపురం వచ్చిన తర్వాత మేము ఈ యొక్క పాస్టర్స్ అసోసియేషన్ ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ స్థాపించాం. ఆ రోజుల్లో కొమ్మనపల్లి జోసెఫ్ రాజు గారు ప్రోత్సాహంతో మేము చేసి ఈ మొగల్తూరు మండలం, నర్సాపురం మండలం, పాలకొల్లు, యలమంచిలి ఈ మండలాలతో కలిపి చాలా చేసాం. ఆ సేవకుల మధ్య వారిని కూడా ఎంకరేజ్ చేయడానికి. ఆ తర్వాత గల్లియా పాస్టర్ అసోసియేషన్ చెప్పి మనం ఏర్పాటు చేసుకుని కోస్టల్ బెల్ట్లో నేను ప్రెసిడెంట్గా ఉండి కొంతకాలం వారిని నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. నర్సాపూర్లో తర్వాత నర్సాపురం మండలం అని చెప్పేసి ఏర్పాటు చేసి మరి ప్రారంభం నుంచి ఈరోజు వరకు దాంట్లో కొనసాగడానికి ఒక ట్రెజరర్గా కొంతకాలం పనిచేశాను. ఇప్పుడైతే సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి అందరూ అంటారు మీరు ప్రెసిడెంట్ ఉండాలి, చేయాలని. నేనే దానికి ముందుకు వెళ్ళలేదు. అనుకున్న సేవను బట్టి ముందుకు వెళ్ళకూడదని బట్టి అయినా కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ దేవుడు మనల్ని పైగానే ఉంచాడు. ఆ వాగ్దానం అని అనుకుంటాను. నా గొప్పతనం కాదు, నా తెలివితేటలు కాదు, కానీ దేవుని ఒక వాగ్దానం అది అని అనుకుంటా ఉంటాను. దేవుడు వాళ్ళు నడిపించుకుంటున్నాను. మీరు ఇంత క్రితం ఒక మాట చెప్పారు, మా పిల్లలు 4 వాళ్ళు కూడా సేవకులుగా ఉన్నారు అని చెప్పారు. అయితే వాళ్ళు అలాగ సేవలో ఉండడానికి మీరు పాస్టర్ గారు కలిసి వాళ్ళని ఏ విధంగా పెంచారండి? ఇప్పుడు ఈ ప్రశ్న అనేది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులు చాలామంది చూస్తూ ఉన్నారు.
పిల్లల్ని పెంచడం అనేది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విధానంగా ఇప్పుడు కనబడుతూ ఉంది. అయితే వారు సేవకులుగా ఉండడానికి, ఆత్మల భారం కలిగి పని చేయడానికి మీరు ఎలా పెంచారు? ఒక ప్రశ్న, అంటే మీరు క్రమశిక్షణగా పెంచారా, లేకపోతే బాగా గారాబంగా పెంచారా? చెప్పాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అది నాకున్నటువంటి ఆలోచన అంటే పాస్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పలేదు. నేను ఇక వివాహమైన తర్వాత ఒక క్రిస్టియన్ హాస్టల్లో చదువుకొని బయట రావడం వల్ల ఒక దైవికమైన వాతావరణంలో నేను పెరిగాను. తర్వాత మా తల్లిదండ్రులు వెనకాల అత్తమామ సంపాదించిన ఆస్తిపాస్తులు మాకు రాలేదు. ఇక పూట భోజనం చేయాలంటే దేవుని సేవలో రావాలి, అదే తినాలి, అదే బ్రతకాలి. కాబట్టి మా పిల్లలు పుట్టిన తర్వాత వారిని పెంచడం అనేది, వారికి ఇచ్చినటువంటి వసతి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వేరు వేరే సాయిస్ కాదు, దేవుని యొక్క సేవలో వచ్చింది. దేవుని సేవలో వచ్చింది వీళ్ళు తిన్నారు కాబట్టి, పాస్టర్ చెప్పలేదు మాట, నా మైండ్లో ఉన్న మాట చెప్తాను ఈరోజు బయట పెడుతున్నాను. దేవుని సేవలో వచ్చింది తిన్నారు కాబట్టి వారు దేవుని సేవే చేయాలి. అది దేవుని రుణం తీర్చుకున్నట్టు మన తెలుగు భాషలో. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు సేవకులు దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో వచ్చిన దాన్ని పిల్లలు చదివించడానికి కానీ, లేకపోతే వారికి ఉన్న వాటి గురించి కానీ ఖర్చు పెట్టి వారిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసి కొంతమంది యాక్టర్లుగా చేశారు. మీరు ఎప్పుడు అనుకోలేదండి, పల్లెటూరు నుంచి వచ్చాను, ఇలాగా నా యొక్క పిల్లలు ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అన్న అలాంటి ఆలోచనలు ఎప్పుడు? నేను చెప్తే అనుకోలేదు. వాళ్ళు దేవుని సేవలో వచ్చింది తిన్నారు కాబట్టి దేవుని సేవే చేయాలి. అప్పటి నుంచి వారు హై స్కూల్ స్టడీకి వచ్చేటప్పటికి పాస్టర్ గారు కూర్చోబెట్టి భోజనం పెట్టినప్పుడు కూడా మీరు మంచిగా చదువుకోవాలి, మీరు రేపొద్దున దేవుని సేవ చేయాలి. మన సేవకుల ఫ్యామిలీ, మీరు సేవకుని పిల్లలు కాబట్టి స్కూల్లో, కాలేజీలో సేవకుల పిల్లలుగానే ఉండాలి. మన సేవకులు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూనే రావాలి, చెప్పుకుంటూనే బ్రతకాలి. రేపన్న రోజుని మీరు సేవ చేయాలి. అలా చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి వారు ఇక మైండ్లో దానికి సెట్ అయిపోయినట్టున్నారు. ఇంకా అలాగే వచ్చారు. ఇక మరి గ్లోరీ అయితే డిగ్రీ చేయించాము. అప్పుడు వెంటనే ఒక దైవ సేవకుడు మరి దొరికితే పెళ్లి చేయాలనుకున్నాం. చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు. మనకున్న అదే భక్తిపరమైనటువంటి విషయాన్ని బట్టి పిల్లలు మంచోళ్ళు కాబట్టి వేరు వేరే లోక సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చారు సంబంధం కోసం. నేను అన్నాను కుదరదు, అలాగా నాకు సేవకుడు కావాలి, సేవకుడికి పెళ్లి చేస్తానని చెప్పాను. శ్రీకాకుళం నుంచి వచ్చిన సంబంధం, ఆయన నేను వెంటనే సేవకుడిని తిప్పితే ఒక సేవకుడు నాతో ఏం చెప్పాడంటే, మీకులాగా సేవ చేసి సేవకుడు అన్నాడు. నాకు అంతే చాలు చేసేయమన్నాను. నేను వెంటనే మాట్లాడి పెళ్లి చేశాను. మరి ఈరోజు వారు శ్రీకాకుళంలో సేవ చేస్తున్నారు. వివాహం అయ్యేటప్పటికి వాళ్ళు కొంతకాలం సేవ చేసి ఇప్పుడు వైజాగ్ వచ్చారు. వైజాగ్లో అద్భుతమైన దేవుడు సేవ చేస్తున్నారు. దేవుడు మంచి గృహం ఇచ్చడానికి మంచి బిడ్డలను ఇచ్చారు. మరి అనేక మందికి సేవకులకి వారే సహాయం చేసేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక పరంజ్యోతి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇక సేవ అభివృద్ధి అవుతుంది, మనకి సంఘాలు, బ్రాంచ్ సంఘాలు అవుతున్నాయి కాబట్టి సేవకులు అవసరం అవుతుంది మనకి అని వెంటనే నేను చెన్నై బైబిల్ కాలేజ్ పంపించడం జరిగింది. మరి 4 సంవత్సరాలు అక్కడ బీటీహెచ్, ఎండివి చేసి అక్కడ మంచి తరబేతి తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించారు. అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి సాలిస్ పిన్ని గారు, డేవిడ్ రాజు గారు అయిన ఒక ఆయన ప్రిన్సిపల్ గారు, సేవకుని కొడుకు కాబట్టి ఈయన మంచిగా తయారు చేయాలనుకుని వారికి ప్రత్యేకమైన మరి శ్రద్ధ తీసుకుని ఒక సేవకుడిగా మంచిగా తరబేతి చేసి పంపించారు. మరి ఈ రోజున సేవలో వాడబట్టకి ప్రభు కృప అనుగ్రహించారు. అదే ఎలిషాను కూడా మేము మరి వేరే స్టేట్ పంపించాలని చెప్పి ఆలోచించి మరి ఇటార్సీ పంపించాం, మధ్యప్రదేశ్. అక్కడ కొంతకాలం అక్కడ నేర్చుకుని తర్వాత మళ్ళీ మరి విశాఖపట్నం సివోటార్లో అక్కడ కూడా ఆయన బీటెక్, ఎండివి చేసి ఆయన కూడా సేవకు రావడం జరిగింది. సేవ చేస్తున్నారు. అక్కడ బ్లెస్సింగ్ కూడా మేము ఇక్కడి నుంచి ఒక సేవకుడికి వివాహం చేయాలని చెప్పినప్పుడు హైదరాబాద్లో సేవ చేస్తున్న సేవకుడు రావడం జరిగింది. ఆయనకి వివాహం చేయడం జరిగింది. ఈ రోజున చిన్నగా మర్తిప్పలో ఒక గ్రామంలో మరి ప్రారంభించినటువంటి ఈ సేవ మేము స్థానికంగా నర్సాపూర్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా గర్వంగా చెప్పుకోవాలంటే విశాఖపట్నంలో మనకు వర్క్ ఉంది, సేవ ఉంది, హైదరాబాద్లో మనకు సేవ ఉంది. ఆ తదుపరి మా తమ్ముడులు కూడా సేవకు రావడం నా తర్వాత అది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. మరి మా చింతమ్ముడు నా తర్వాత సేవకు వచ్చారు. ఆయన విజయవాడలో
మరి కృపవరం, ఆయన మంచి సేవ చేస్తున్నారు. దాన్ని బట్టి విజయవాడలో మన సేవ ఉంది. మరి ఇంకో తమ్ముడు కాకినాడలో పనిచేస్తున్నారు, కాకినాడలో మన సేవ ఉంది. ఇక పెద్ద పెద్ద సిటీస్లో ఈ దేవుడు ఈ పరిచర్యను అలాగా విస్తరింపచేసి మేము మరి విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, మరి విజయవాడ కావచ్చు వెళ్ళి ఆ సభల్లో కోటాల్లో వాక్యం చెప్పే అవకాశం ప్రవిచ్చారు. దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ఈ మా పిల్లలు, మా కుటుంబం ఇంచుమించుగా అందరూ దేవుని యొక్క సేవలో ఉండడం చాలా సంతోషం. ఆ తదుపరి కువైట్ దేశంలో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు మరి సంఘాన్ని స్థాపించేటువంటి అపోస్తలుడు గల డేవిడ్ రాజు గారు, వారితో మనకున్నటువంటి పరిచయం ద్వారా ఆ యేసుక్రీస్తు సంఘంలో కూడా కొంచెం మరి మీరు సహకారంగా ఉండాలని చెప్పుకున్నప్పుడు సహకారం అందిస్తూ ఆ యేసుక్రీస్తు సంఘం ద్వారా కువైట్ దేశానికి కూడా వెళ్ళి మరి వాక్య పరిచర్య చేసి రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు. మేము మరి పరంజ్యోతి గారు, పేల పరంజ్యోతి గారు ఆ యొక్క అనుభవంలోంచి మేము బయటకు వచ్చాం కనుక పరంజ్యోతి గారు చెప్పినటువంటి మాట మేరకు మరి లక్ష్మణానంద గారు ఆయనతో కలిసి మీరు పనిచేయాలన్నప్పుడు అప్పటి నుంచి కూడా అంటే కలిసి అంటే సహవాసంలో లక్ష్మణానంద గారితో కలిసి సాగిపోవడానికి, వారి సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడానికి, బైబిల్ కాలేజీలో టీచ్ చేయడానికి 10 సంవత్సరాలు వరుసగా వారు బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేశాను. కొంతమంది సేవకులు తరబేది ఇవ్వడానికి, సేవకులు సపోర్ట్గా అంటే వారికి ఎంకరేజ్ చేయడానికి, వారితో కలిసి పరిచయం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఈరోజు వరకు అదే సహవాసంలో వారి పిల్లలు, మా పిల్లలు మేమంతా కలిసి పెంటకోస్టల్ అనుభవంలో సాగిపోవడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఒక కుటుంబంగా మేము కలిసిపోయామన్నమాట. అలాంటి అవకాశం ప్రభు ఇచ్చారు. చివరిగా ఇంకొక ప్రశ్న అండి, ఎంతమంది మనోరాండ్రు మీకు ఉన్నారు? ప్రభు మహాకృపను బట్టి మరి దేవుడు మాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ప్రభు ఇచ్చారు. మరి ఒక్కొక్కరు 2 పిల్లలు ఇచ్చారు. 6 బ్లెస్సీకి మొన్న పాప పుట్టింది. మొత్తానికి 7 మానవ సంతానం 7 సంతానం దేవుడు ఇచ్చారు. వీళ్ళ గురించి మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారండి? వాళ్ళ ఇష్టమా? ఒకవేళ ప్రభు రాకాల్సమైతే వారు కూడా సేవ చేయాలని నా ఉద్దేశం అయితే కనుక వారి పేరెంట్స్ ఏమనితే తలుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ నేనైతే కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పుడు మీ యొక్క పిల్లల్ని సేవకి ఇచ్చారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు, మందిరాలు లేవు, పరిచర్య లేదు, ఎందుకు ఇచ్చానని ఎప్పుడైనా అనిపించిందండి మీకు? నేను ఎప్పుడు బాధపడలేదు. అలాంటి చింత లేదు. అంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే పోషిస్తాడు. చాలా మంది చెప్తున్నారు రానున్న కాలం ఇంకా గడ్డు కాలంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా మనవరాండ్ర పట్ల పరిచర్య చేయాలనే ఉద్దేశమే మీకు ఉందండి? అయితే ఉద్దేశం ఏంటంటే మేము సేవకు వచ్చిన దినాల్లో మాకున్నటువంటి అనుభవము, మాకు నేర్పించిన అనుభవము, మాకున్నటువంటి సేవకులు ఏంటంటే అప్పుడు అపోస్తలుల పరిచర్య వారు పూర్తిగా ఫుల్ టైం దేవుని సేవకి చేయాలి. ఇక ఉన్నా లేకపోయినా తినకపోయినా సేవ చేయాలనేటువంటి ఉద్దేశం వచ్చింది. కానీ రాను ఇప్పుడు ఏమైందంటే నాగరికత అభివృద్ధి అయింది, టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి అనుభవంలో కాకుండా వారు మంచిగా చదువుకొని ఏదైతే జాబ్ చేసుకుంటూ సేవ చేసుకోవచ్చు. అప్పొస్తలుడు పౌలు గారు కూడా అదే చెప్తాడు. నా వల్ల నేను డేరాలు కుట్టుకున్నాను, నా కష్టపడిన చేతిలో పనిచేశాను, పని చేసుకుంటూ సేవ చేయడం తప్పలేదు. అది అసలు కరెక్ట్ అనుకుంటాను నేను. ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఎర్న్ చేసుకుని ఆ డబ్బులు పరిచర్య కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అది మంచిది. వారికి మేము పడ్డ ఇబ్బందులు వాళ్ళకి ఉండవు అన్నటువంటి ఒక పద్ధతి ఉంది. కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకోవాలి, పైకి రావాలి. అప్పుడు ఏదైతే జాబ్ చేసుకుంటూ సేవ చేసుకుంటే ఇక వారికి ఇంకా జీవితంలో లోటు అనేది రాదు. అందుచేత మనం కాలానుకూల పరిస్థితిని బట్టి మనం కూడా కొంచెం కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సి ఉంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైనటువంటి అనుభవ సాక్ష్యాన్ని ఈరోజు మాతో పంచుకున్నారు. మాకు కూడా చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది సాక్ష్యాన్ని వింటూ ఉంటే. అయితే చివరిగా వీక్షిస్తున్నవారు, ఈ యొక్క ఫెయిత్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి మీరు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని చెప్పాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్ను ఇలాగూ ఏర్పాటు చేసి జరిగించడం అనేది భావి తరాల వారికి ఏదొక ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజున కాలం ఎలా మారిపోయిందంటే, మేమైతే మా చిన్నప్పుడు భక్తుల అనుభవాలు పుస్తకాలు చదివేవాళ్ళు. పుస్తకాలు చదివే అలవాటు ఎవరికి లేదు. ఇప్పుడు ఈ పుస్తకాల లైబ్రరీస్ అంతా కూడా పక్కన పెట్టేశారు. ఎవరింటి వచ్చినా ఈ కబోర్డ్కే అంకితం అయిపోయినాయి పుస్తకాలు.
కాబట్టి ఇప్పుడు అంతా ఏంటంటే ఈ సెల్ ఫోను లేకపోతే కంప్యూటరు లేకపోతే వీటి ద్వారా. కాబట్టి వీటిలో ఈ అనుభవాలు మనం పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి, కొంతమంది భక్తులు జీవిత చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు నా మైండ్లో నాకంటే ముందున్నటువంటి దైవ సేవకులు, ఇప్పుడు పిఎల్ పరంజ్యోతి గారు అని చెప్పాను, ఆ పరంజ్యోతి గారి సేవ అనుభవాలు మేము స్వయంగా చూచి కొన్ని ఆయన రాసిన పుస్తకాలు చదివి కొంత మేము చేసుకున్నాం. ఆయన నడిపించిన దైవ సేవకులు పిఎం సామ్యులయ్య గారు. సామ్యులయ్య గారితో కూడా కొన్ని అనుభవాలు మేము పంచుకున్నాము. కానీ ఆయన జీవిత విశేషం అంతా పూర్తిగా మాకు తెలియదు. ఆ పుస్తకాల ద్వారా మేము చదువుకుని ఓహో ఇలా చేశారు సేవ, ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడ్డారు అని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చే తరం వారికి అలాంటి బుక్స్ చదవడానికి ఎంత టైము ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆ టైం సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే బిజీ, రెండవది ఏంటంటే 24 hours సరిపోవట్లేదు అన్నట్టు. కాబట్టి ఇలాంటి మీడియా ద్వారా లేకపోతే ఈ కార్యక్రమాల ద్వారా కాసేపు అలాగా చూస్తూ అనుభవాలు పంచుకుంటూ జర్నీలో ఉన్నా కూడా చేసుకుని చూస్తూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంచేత మంచి ప్రోగ్రామ్ను మీరు ప్రారంభించారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి నేను మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది దైవ సేవకుల యొక్క అనుభవాలు, సాక్ష్యాలు, నా సాక్ష్యం వేరుగా ఉండొచ్చు, వాళ్ళ సాక్ష్యం వేరుగా ఉండొచ్చు, వాళ్ళ అనుభవాలు వేరుగా ఉండొచ్చు, పంచుకొని మరి ఉన్న తరం వారికి అందించడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. కాబట్టి దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చాలా మరి వందనాలండి. మీ యొక్క సమయాన్ని హెచ్చించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ అనుభవ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దీవించను గాక. మరి అందరికీ వందనాలు, చూస్తున్నటువంటి వారికి వందనాలు, ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విన్నారు కదండి, మరి అపోస్తులు రెవరెండ్ డాక్టర్ కె ఏలియారాజు గారు ఫెయిత్ చర్చ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే నర్సాపురంలో యూపీఎఫ్లో మరి సెక్రటరీగా ఉన్నారు. అటువంటి దైవజనులను పిలిచి మన స్టూడియోస్కి ఈరోజు వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని మరి తెలియజేయడానికి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకోవడానికి ఇట్టి కృపా ప్రభు అనుగ్రహించారు. నిజంగా ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. సేవకుల యొక్క జీవిత అనుభవాలు ఒక పుస్తక రూపంలో కాకుండా ఇలాగా ఈ డిజిటల్ లైబ్రరీలో పొందుపరచడం ద్వారా భావి తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, అనేక మంది దీన్ని చూడటం వల్ల వారి విశ్వాసంలో బలపడతారని బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నవారు తప్పకుండా ఫెయిత్ చర్చ్ నర్సాపూర్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు టచ్ చేయటం వల్ల ఈ యొక్క మా కార్యక్రమాలు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్గా రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీరు అనేక మందికి ప్రయోజనకరంగా ఉండటం కొరకు మీ యొక్క మరి స్నేహితులకు, బంధువులకు మీకున్న కాంటాక్ట్స్ ఏమైతే మీ ఫోన్లో ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయాలని, తద్వారా మరి దైవ సేవకుల యొక్క సాక్ష్యం అనేక మందిని బలపరుస్తుందని, మీరు కూడా పరిచర్యలో మరి సహాయం చేసిన వారు అవుతారని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.